ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు కోరినట్టు గుడికి తీసుకొచ్చాను కదా, ఇంకా ఫేస్ ఇలా తిప్పుకున్నావు. ఈ రోజు ముఖ్యమైన రోజుని నేను చెప్పాకే నువ్వు గుడికి తీసుకొచ్చావు. అందుకేగా ఇంట్లోనే సారీ చెప్పాను, మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. సారీ చెప్తే సరిపోతుందా? ఈ రోజు ఎంత ముఖ్యమైన రోజో అది నీకు గుర్తులేదు. దాని అర్థమేంటి? నా మీద నీకున్న ప్రేమ తగ్గిందనే కదా. అందరిలాగే పెళ్లి తర్వాత ప్రేమని మర్చిపోయావు. అది కాదు వాణి, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. ఈరోజేంటి? నా బుజ్జమ్మకి లవ్ ప్రపోజ్ చేసిన రోజు. ఇది చాలా ఇంపార్టెంట్, అదెలా మర్చిపోతాను? ఓహో, బాగానే గుర్తుపెట్టుకున్నావు. నేను ఒకటి అడుగుతాను, చెప్పు. ఫస్ట్ నాకు లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం చెప్పి ప్రపోజ్ చేశావు గుర్తుందా నీకు? అది చెప్పు. అది అది నువ్వు కవర్ చేయకు. నువ్వు నాకు చెప్పింది నీకు గుర్తులేదు, అది నాకు అర్థమైంది. నేనే చెప్తాను విను. నా ప్రేమ అనే పుస్తకంలో ప్రతి పేపర్లో వాణి అనే పేరే ఉంటుంది. వాణి అనే పేరు చూస్తూ నిద్రలేస్తాను. నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను అని అన్నావు, గుర్తుందా? అవునవును, అలాగే ప్రపోజ్ చేశాను. ఇప్పుడు నేను చెప్తేనే నీకు గుర్తొచ్చింది. కావాలంటే బుజ్జమ్మ నీకు ఇంకోసారి సారీ చెప్తాను. బంగారం ప్లీజ్, గుడికొచ్చాం, హ్యాపీగా దర్శనం చేసుకుందాం. చూడు అశోక్, మా అమ్మా నాన్నని వదిలి నిన్ను నమ్మి నీతో వచ్చేశాను. నువ్వు నాకు చూపించే ప్రేమలో చిన్న తేడా వచ్చినా నేను తట్టుకోలేను. అమ్మ బుజ్జమ్మ, మనకి సంబంధించిన ముఖ్యమైన ప్రతి విషయాన్ని నేను గుర్తుంచుకుంటాను తల్లి. రారా బుజ్జి, దర్శనానికి వెళ్దాం. వస్తాలే, రాకపోతానా? ఏమండి, మనం తెచ్చిన పూలు అర్చన పళ్ళుల్లో పెట్టండి. అదేంటండి సగం పూలో పెట్టారు, మిగిలిన పూలు? తీసుకొచ్చిన పువ్వులు సగం నీకు, సగం దేవునికి. దేవుడేమనుకోలే, మనల్ని చూసి ఆ దేవుడు కూడా సంతోషంగా దీవిస్తాడు. ఇదిగో పూలు తీసుకో. అదేదో మీరే పెట్టొచ్చు కదా. అది భార్యాభర్తల సంబంధం అంటే. ఎంత ప్రేమగా ఉన్నారో. మనం కూడా అంతే ప్రేమగా ఉన్నాం కదా వాణి. నేనంటే నీకిష్టం, నువ్వంటే మాటల్లో చెప్పలేనంత నాకిష్టం. ఇలా మాటలు వినాలే కాని ఎన్నైనా చెప్తావు. నేను గుడికి వెళ్ళాలి అని చెప్పగానే పూలు కాయలు పూజకు కావలసిన అన్ని సామాన్లు తెచ్చావు, కానీ నాకు ప్రేమగా పూలు తెచ్చి తల్లో పెట్టుకోమన్నావా? సరే, ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో చెప్పు, ఇప్పుడే తెచ్చిస్తాను. నాకేం అవసరం లేదు. వాణి కోప్పడుకు, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు చెప్పు, నీకేం పూలు కావాలో చెప్పు, తీసుకొస్తాను. అప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అంటే నాకిష్టమైన కలర్ పూలు కూడా మర్చిపోయారు కదా? బుజ్జి, అలా అని కాదు, నీ మాటలతో నన్ను చంపకే బాబు. నీకిష్టమైన పూలేవో చెప్పు, తీసుకొని వస్తాను. కనకాంబరం పూలు. కనకాంబరాలే కదా, అలాగే తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏ ఆగాక అశోక్, హారతి తీసుకుని వెళ్ళు. నాకు ఈ హారతి కంటే నా అర్ధంగా ఆశయమే ముఖ్యం, ఉండు. మేడం, అన్నదానం కోసం ఏర్పాట్లన్నీ చేశారు. మీరొస్తే అన్నదానం మొదలు పెట్టొచ్చు మేడం. అలాగే ఆనంది. అమ్మా, మీరు మీ హస్బెండ్ వచ్చి భోంచేస్తే సంతోషిస్తాము. తప్పకుండా వస్తాము. కానీ మా వారు బయటికి వెళ్లారు. ఆయనకి ఫోన్ చేసి అన్నదాన మండపం దగ్గరికి రమ్మని చెప్పు.
ఆయన అక్కడికి వస్తారు. ఇద్దరు భోంచేసి వెళుదురు గాని. ఎందుకంతలా ఆలోచిస్తున్నారు? మేడం చెప్పినట్టు మీ ఆయనకి ఫోన్ చేయండి, ఆయన కూడా వస్తారు. ఆనంది, ఈ అమ్మాయిని మండపం దగ్గర తీసుకువెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, ఆనందితో వెళ్ళు. మీరు కూడా ఆనందితో వెళ్ళండి. అందరికీ భోజనం పెడుతున్నాం, మీరు భోంచేస్తే బాగుంటుంది. అలాగేనండి. సరేనమ్మా. రండి, కూర్చోండి. మీరెందుకు నా నగల వైపు అలానే చూస్తున్నారు? మీ నగలు లాంటివి మా అక్కకి మా అమ్మా నాన్న చెప్పించారు. అది గుర్తుకొచ్చి చూస్తున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఓ అలాగా. మీరు భోజనం చేయండి. మా ఆయన వస్తారు, ఆయనతో కలిసి భోజనం చేస్తాను. మీ ఆయన ఎక్కడికి వెళ్ళారు? పూలు తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన వచ్చాక తింటాను. మీ ఆయనంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. అయ్యో సల్మా, వీరికి ప్రసాదం వడ్డించు. అలాగే. చాలు. అక్క, కనకాంబరాలు ఒక 2 మూరలు ఇవ్వండి. ఇక్కడ కనకాంబరాలు దొరకవు బాబు. ఆ, అయితే కనకాంబరం లేదా? దొరకదా? దొరుకుతుంది, కానీ ఇది సీజన్ కాదు కదా, అందుకే కనకాంబరానికి రేట్ ఎక్కువ. మోరే 80 రూపాయలు ఉంటుంది, తీసుకోగలవా? 80 కాదు, 1000 రూపాయలైనా సరే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అసలు కనకాంబరం ఉందా లేదా? నీలాంటి వాళ్ళు కొంటారని ముందే తెలుసుంటే కనకాంబరాలు నేనే తెచ్చేదాన్ని. హలో, చెప్పు వాణి. ఇంకా ఎంతసేపు అశోక్? అది కాదు బుజ్జి, కనకాంబరం లేదు, వేరే పూలు తీసుకురానా? నేను నిన్ను బంగారం వజ్రాలు అడిగానా? జస్ట్ కనకాంబరాలు అడిగాను. అబ్బా మా అమ్మ నాన్నను వదులుకొని నీకోసం వచ్చాను. బా బుజ్జమ్మ, ఇప్పుడు నీకు కావాల్సింది కనకాంబరం పూలే కదా. సరే గాని టెంపుల్ లోపల అయ్యప్ప స్వామి మండపంలో భోజనాలు పెడుతున్నారు. నువ్వు స్ట్రైట్ గా అక్కడికి వచ్చేసేయ్, నేను ఇక్కడే ఉన్నాను. అలాగే, అక్కడికే వస్తాను. అలాగే. అక్క, నాకు కనకాంబరం పూలే కావాలి. ఎక్కడుంటాయో చెప్పండి. అక్కడ కొంచెం ముందు పూల మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి అడుగు. థ్యాంక్స్ అక్క. మీ ఆయనకి ఫోన్ చేసి మాట్లాడారా? ఆయన వస్తానన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాను. అవునా? ఆయన వస్తారులే, కానీ అందరూ భోంచేస్తున్నారు. మీరొక్కరే అలా ఉంటే చూసే వాళ్ళకి బాగుండదు. మీరు తినండి. సరే. ఏంటి నన్ను అదోలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు తెలిసిన వాళ్ళలాగా, ఏదో మీకు నాకు సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. అయ్యో, మిమ్మల్ని తినివ్వకుండా మాట్లాడిస్తున్నాను. మీరు తినండి.